నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఆగస్ట్ నుంచి చూసుకుంటే డి అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? సో ఈరోజు మనము లెటర్ డి వాళ్ళ గుణగణాలు ఏంటి ఫస్ట్ చెప్పుకున్నాక ఆగస్ట్ 2024 నుంచి లెటర్ డి వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది. ఫస్ట్ డీకి సంఖ్యాబలం ఎంత? సో డీకి సంఖ్యాబలం చాల్డీన్లో 4, పైథాగరస్లో 4. సో 4 అంటే రాహు అనేవాడి వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు, చాలా నిజాయితీ పరులు, చాలా కష్టపడేవాళ్ళు, ఇవి ప్లస్ పాయింట్స్ 4కి. కానీ అదృష్టం చాలా చాలా తక్కువ ఉంటుంది వేరే లెటర్స్తో పోల్చుకుంటే. అంటే 4 డి అంటే 4 అక్షరాల్లో రమ, రామ, సీత, రాజా, రాజు, రామలింగరాజు బాగుంటే రాజు జైల్, గాలి జనార్దన్ బాగుంటే గాలి జైల్, యువరాజ్ సింగ్ బాగుంటే యువి క్యాన్సర్. 4 అక్షరాల్లో పేరున్న, 4 సంఖ్యాబలం ఉన్న రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డి లెటర్లో పేరు బాగున్న వాళ్ళు సక్సెస్ మీద సక్సెస్ చూస్తారు. డి లెటర్ ఉన్నా కూడా పేరులో సంఖ్యాబలం బాలేని వాళ్ళు ఫెయిల్యూర్స్ చూస్తారు. సో డీలో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ దిలీప్ కుమార్. ఈయన అసలు పేరు, ఈయన పాకిస్తాన్లో పుట్టారు, 98 ఏళ్ళు జీవించారు, హిందీలో పెద్ద సూపర్ స్టార్ దిలీప్ కుమార్. ఈయన ఒక ముస్లిం, పెట్టుకున్న పేరు హిందూ పేరు దిలీప్ కుమార్. ఆయన అసలు పేరు మొహమ్మద్ ఫరూక్ ఖాన్. ఈయన లాహోర్ నుంచి, పాకిస్తాన్ నుంచి బాంబేకి వచ్చాక సినిమా వేషాలు వెంటనే దొరకలే. డి అంటే 4 అంటే డిలే. ఒక పూట తిని 2 పూట్ల రోడ్లో నీళ్ళు తాగి పస్తులు పనుకునేవాడు. అట్లా చాలా నెలలు కష్టపడిన తర్వాత ఒక చిన్న ఆఫర్ తగిలింది. సో డి వాళ్ళకి ఏమంటే ఒక్కసారిగా, అంటే అప్పుడు ఏం పేరు మొహమ్మద్ ఫరూక్ ఖాన్, బాలేదయ్యా ఇక్కడ చూడరు, పేరు మార్చుకో అంటే అతను దిలీప్ కుమార్ అని పెట్టుకున్నాడు. అసలు పేరు మొహమ్మద్ ఫరూక్ ఖాన్. ఇదే దిలీప్ కుమార్ మన ఆదోని కర్నూలులో పుట్టాడు ఒక ఆయన, మ్యూజిక్ డైరెక్టరు. ఆయన ఏఆర్ రెహమాన్ అని ముస్లిం పేరు పెట్టుకున్నాక ఆయన క్లిక్ అయ్యాడు. అంటే ఎవరికి ఏ పేరు క్లిక్ అవుతుంది. ఇప్పుడు ఒక ఆయన చిరంజీవి ఉంటే అందరు చిరంజీవి పేరు పెట్టుకొని కోటేశ్వర్లు అయిపోలేరు కదా, అందరు నాగార్జున పేరు పెట్టుకొని మనం పెద్ద స్టార్లు అయిపోలేం కదా, చంద్రబాబు అని పేరు పెట్టుకొని, జగన్ పేరు పెట్టుకొని అందరం మనం ఒక రేంజ్లోకి రాలేము కదా. ఒక పుట్టుకు ఉంటుంది, ఆ పుట్టుకు మ్యాచింగ్గా పేరు ఉండాలి. సో డి వాళ్ళు ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు, లైక్ ఎ బ్యాంగ్, లైక్ ధీరుభాయ్ అంబానీ. సో వేరే కంట్రీస్కి పోయి పనిచేశాడు, పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసాడు, అకౌంట్స్ రాసినాడు, మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చాడు, వ్యాపారం స్టార్ట్ చేసి ఫస్ట్ వ్యాపారం లాస్, రెండో వ్యాపారం నుంచి గ్రోత్. ఈరోజు రిలయన్స్ ఈ రేంజ్లో ఉందంటే దానికి పునాదులు వేసింది ధీరుభాయ్ అంబానీ. సో లెటర్ డి ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ లెటర్ విత్ హై పవర్. అంటే డి అన్నా 4 అన్నా 13 అన్నా 22 అన్నా 31 అన్నా సేమ్ క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళకి నిజాయితీ ఎక్కువ. ఏదైనా ధైర్యంగా తప్పు చేస్తే నేను తప్పు చేశాను. ఈ లెటర్ డి వాళ్ళు ఎవరినన్నా ప్రేమిస్తే వాళ్ళకున్న ఆస్తులన్నీ వదులుకొని రోడ్లో బతకడానికన్నా, ఆ ఇష్టపడిన అమ్మాయి కోసమో, అమ్మాయి కోసమో, అమ్మాయి కోసమో వదులుకొని వెళ్ళడానికి, వీళ్ళు ప్రేమించిన వాళ్ళ కోసం చాలా నిజాయితీగా ఉంటారు, దేన్నైనా వదులుకోవడానికి సిద్ధపడతారు. సో బట్ వీళ్ళకి ఎక్కువ లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. లైక్ దీపికా పడుకునే. సో మొన్నటిదాకా డిప్రెషన్లో ఉన్నింది ఆమె, మ్యారేజ్ ముందు వరకు కూడా చాలా ఇంటర్వ్యూస్లో ఏడ్చింది, బాధపడింది. సో డి స్టాండ్స్ ఫర్ ఈవెన్ డిప్రెషన్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఊహల్లో ఉంటారు, ఇలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు, లైఫ్ను ముందే ఊహించుకుంటారు. ఎప్పుడైతే వీళ్ళు ఊహలు నిజం కావో బాధలు మిగులుతాయి, కన్నీళ్ళు మిగులుతాయి, డిప్రెషన్ మిగులుతుంది. బట్
పేరు బాగుంటే డీలో తిరుగులేదండి. సో మీ పేర్లు చెక్ చేసుకోండి. పేరు బాగుందో లేదో నేను లాస్ట్లో వాయిస్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. మీ పేర్లు పంపండి, మీ పేర్లో వైబ్రేషన్స్ చెప్తాను. బాగలేని వాళ్ళు కరెక్షన్స్ చేసుకోండి. సో లెటర్ డీకి లక్కీ కలర్ యాష్ గ్రే అండ్ బ్రౌన్ కలర్ లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ గోమేధికం, మోర్ దెన్ 3 క్యారెట్స్ ఆర్ 4 క్యారెట్స్. మెడలో వేసుకోవడానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. చేతిలో వేసుకొని నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు చికెన్ మటన్ బిర్యానీలు తినడం వల్ల ఆ రత్నాలు వీక్ అయిపోతాయి. సో దయచేసి చేతిలో వేసుకోకండి, మెడలో వేసుకోండి. గోమేధికం ఫార్ లెటర్ డి. యాష్ కలర్, బ్రౌన్ కలర్ లక్కీ కలర్స్. సో ఆగస్ట్ అంటే 8వ నెల, డి అంటే 4. సో ఆగస్ట్కి డీకి రాహు శని కలయిక. సో ఎక్కువ చికాకులు, చింతలు, బాధలు, ఎక్కువ డౌన్ఫాల్ ఆగస్ట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి లెటర్ డీకి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. సో ఆగస్ట్లో మాత్రం పనులు, ఇంపార్టెంట్ పనులు పెండింగ్ పెట్టుకోండి. లాంగ్ జర్నీస్ చేయకండి. ఎవరితోన్నా కొట్లాట్లుంటే వాయిదా వేసుకోండి. ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి. ఆగస్ట్ నెల జాగ్రత్తగా ఉండి డి వాళ్ళు. సో మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి మంచి మార్పులు రాబోతున్నాయి. మంచి గ్రోత్ చూడబోతున్నారు. సో లైఫ్ స్టైల్ మారబోతూ ఉంది లెటర్ డి వాళ్ళకి ఫ్రమ్ సెప్టెంబర్. సో ఆగస్ట్లో ఇబ్బందులు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో డి వాళ్ళకి బాగుంటుంది. నేను చెప్పినట్టు ఒక గోమేధికం వేసుకోండి. లైఫ్లో మంచి గ్రోత్ చూస్తారు. మీ పేరు బలం చెక్ చేసుకోండి. పేర్లో బలం బాగుంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. మీ పేరులో ఇబ్బందులు ఉంటే కరెక్షన్ చేసుకోండి. మంచి లైఫ్ వచ్చేలాగా నేను గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే మీ దగ్గర చాలామంది ఎవరైనా సరే అండి న్యూమరాలజీలో ఇవాళ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 అండ్ ఇండియాలో కూడా మీకు అండ్ ఫారెన్ నుంచి కూడా మీకు చాలామంది క్లయింట్స్ ఉన్నారు న్యూమరాలజీని బలంగా నమ్మి ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు. సో అటువంటి వాళ్ళు నేమ్ కరెక్షన్ కోసం చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ కార్పొరేట్ ఆఫీస్ లోగో, దాంతోపాటు డేట్స్, అంటే ఏ టైంలో ఏది చేస్తే బెటర్గా ఉంటుందని అనుకునేటువంటి ఆలోచన వరకు కూడా న్యూమరాలజీని ఫాలో అయ్యేవాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో అందరూ కూడా ప్రోగ్రాము చాలా ఏళ్ళగా గమనిస్తున్నారు. మెయిన్గా పేర్లో బలం బాగుంటే మనం 100% సక్సెస్ సాధిస్తాం. సో చాలామంది ఏమంటే మా పేరులో ఏ నంబర్దో మాకు ఎలా తెలుస్తుంది? సో పేరులో 12 నంబర్ లేకుండా 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 19 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33, 48, 57, 64 ఈ నంబర్స్ లేకుండా ఉండి మన పేరులో డేట్ ఆఫ్ బర్త్లో 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకపోతే వీఆర్ సక్సెస్ఫుల్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా ఉంటే మీరు ధన్యులు. బట్ 40% వాళ్ళకి ఎలాంటి రాంగ్ నంబర్స్ ఉండవు. 40%కి ఒక్క రాంగ్ నంబర్ అని ఉంటుంది. వాళ్ళు మిడిల్ క్లాస్గా ఉంటారు. 40 వాళ్ళు టాప్ క్లాస్, వాళ్ళు పట్టిందలా బంగారు. 20%కి అన్ని రాంగ్ నెంబర్సే ఉంటాయి. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో నేను మన సుమన్ టీవీ ప్రేక్షకులకి వాళ్ళ పేర్ల బలం తెలుసుకోవడానికి 3 వాట్సాప్ నంబర్లు ఇస్తున్నాను. ఈ వాట్సాప్ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ సమస్యలు పెడితే నేను వాయిస్ ఇవ్వడం ఎలా ఇంకా అన్నీ ఆడే ఉంటుంది. జ్వరము, లేదా అప్పులైనాను, భార్యతో కొట్లాట్లు, విడాకులని, భర్త వేరే చావును పెట్టేస్తున్నారు. పెట్టకండి. లెట్ మీ సే, ఇదే న్యూమరాలజీ గొప్పతనం. మీ పేరులో ఏముందో మిమ్మల్ని అడగకుండా మీ సమస్యలు చెప్పి అపాయింట్మెంట్ తీసుకునే వాళ్ళకి చక్కటి పరిష్కారం ఇచ్చేదే న్యూమరాలజీ. సో మీరు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా, బాగుంటే బాగుందండి అని పెడతా. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, వీలైతే ల్యాప్టాప్ ఉంచి ఆ ఫోటో కూడా పెడతాను. సో ఇది మేము బాగున్న వాళ్ళకి 100% బాగుందనే చెప్తామండి. వీఆర్ నాట్ ఫార్ క్లయింట్స్, వెల్ ఎస్టాబ్లిష్డ్. నేను పుట్టినప్పటి నుంచి 1974 నుంచి కార్లోనే తిరిగాను. బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. మా నాన్నగారు నాకు ఏ లోటు చేయలేదు. ఆయన జర్మనీ, ఫ్రాన్స్, యూరోప్ అన్ని కంట్రీస్కి వెళ్ళొచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి, సో 1987లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాలజీ ఆఫీస్ పెట్టుకొని ప్రజలకి మేలు చేయాలని ఆయన 40 ఏళ్ల కష్టం నేను చాలా సులభంగా ఆయన దగ్గర నేర్చుకొని
ఎంబీబీఎస్ డాక్టర్గా ఉండి సివిల్ సర్జన్గా ఉండి జాబ్ రిజైన్ చేసి ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. దిస్ ఈజ్ ద పవర్ అండి. పవర్ ఉంది కాబట్టి చెప్తున్నాను. లేకపోతే నేను కూడా నర్సింగ్ హోమ్, నా భార్య కూడా డాక్టరే, పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టుకొని హ్యాపీగా నడుపుకోవచ్చు కదా. సో ఇది నిజాయితీని చూడండి. మనం 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, 2006లో బోయపాటి శ్రీను గారికి, 2006లో యడ్యూరప్ప, సో అత్తిలి డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీవాస్, సో అర్జున్ స్వరం డైరెక్టర్ సంతోష్, మురుగదాస్, తమన్నాకి 2004లో, అమెరికానికి 2004లో చెప్పలేని మంది క్లయింట్, సింగర్ ఉషా, సింగర్ దీపు, ఇప్పుడున్న డ్యాన్స్ మాస్టర్లు అందరూ మ్యాక్సిమం డ్యాన్స్ మాస్టర్స్ మన క్లయింట్సే. సో నంబర్స్ రాసుకోండి, మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి. ఫస్ట్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రం చేయండి. రాత్రింబొగులు స్నానం చేస్తున్న వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నారు. నార్మల్ కాల్ చేయొచ్చు, వాట్సాప్ పెట్టండి. మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. సెకండ్ నంబర్ 9966000317, 9966000317. థర్డ్ నంబర్ 9133789199, 9133789199. సో యూజువల్గా ఫస్ట్ ఎస్ఎంఎస్కి 10 నిమిషాల్లో రిప్లై వెళ్ళిపోతుంది. ఇలా వందల ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు లాస్ట్ ఎస్ఎంఎస్కి ఇట్ మీ టేక్ 24 hours టైం. బాగున్న వాళ్ళు మీరు లక్కీ, బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కరెక్షన్స్ చేసుకోండి. చాలామంది నాకు రోజు షీట్స్ పెడుతున్నారు, 150 నుంచి 200 తగ్గట్లేదు రోజు. ఈ స్పెల్లింగ్ కరెక్షన్ ఎలా ఉంది, నేను బాగాలేదంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళతో కొట్లాడకపోతారు. సో వేరే కరెక్షన్స్కి వాయిస్ ఇవ్వడం లేదు, నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడం చెప్తున్నాను. సో 99% బయట వాళ్ళు నా ఆఫీస్లో పనిచేసిపోయి ఆఫీస్లో పెట్టుకున్న వాళ్ళే, నేర్పిస్తే వెళ్ళిన వాళ్ళు కాదు, పనిచేసి వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు మీకు ఏమి ఇస్తారు, వెళ్తే మీ తప్పే. అండ్ చిన్న పిల్లలకి పేర్లు పెట్టకండి. 2024-23 డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ తెల్ల పేజీలాగా మనం ఎలా రాసుకుంటే అలా ఉంటుంది. 100 ఏళ్ళ ఆయుష్, డబ్బు, పేరు, కీర్తి రాసుకుందాం. చిన్నపిల్లలకి పేర్లు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. కొన్ని లక్షల మందికి పేర్లు పెట్టి, అమెరికాలో పిల్లడు పుడితే 48 hours నేనే పేర్లు ఇస్తుంటాను, మ్యాక్సిమం నేనే. సో నా గైడెన్స్ తీసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.